అరే! నాకు జాబ్ వచ్చింది. నెక్స్ట్ 2 మంత్స్‌లో బెంగుళూరు వెళ్ళిపోతా. నీకు గూడా వచ్చేస్తే బావుండురా. నాకు జాబ్. నాకు ఎన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నాయో తెలుసా? అయినా అసలు ఈ జాబ్‌లన్నీ చేసే టైప్ అనుకుంటున్నాను నేను. ఈ జాబ్‌లు ఇయన్నీ మన వల్ల కాదమ్మా. అది కాదు. ఇద్దరికి జాబ్ వచ్చేసి సెటిల్ అయిపోతే హ్యాపీగా ఉండొచ్చు కదా! ఏంటి కొత్త బంగారు లోకమా? ఇగో సెటిల్ అవ్వాలంటే బోలెడు దారులు. నువ్వు టెన్షన్ తీసుకో. నేను ఉన్నా కదా! హ్మ్? హర్ష వస్తున్నా. మళ్ళీ మాట్లాడతాను. ఏమోరా నువ్వు ఏం చేస్తావో ఏమోరా బాబు! చేయడండి. ఏం చేయడు. 3 సంవత్సరాలు అయిపోయింది. బీటెక్ అయిపోయింది. ఉద్యోగం, సద్యోగం ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని తింటున్నాడు. శాంతి, కారపొడి తీసుకురా. హైదరాబాద్లో ఏదో చేస్తానంటాడు. హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ ఏం చేస్తున్నాడో ఎవడు తెలుసు? చూడాలి మరి ఏం చేస్తాడు. చూడండి ఎలా చూస్తున్నాడు. అరే ప్రసాద్ నువ్వు ఉండు కాసేపు. రే నీలరా, నువ్వు కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావురా మీ వాడి మీద. ఏరా ఈ మధ్య ఏ ఉద్యోగాలు అవి ఏం చేయట్లేదా నువ్వు? ఆ, వచ్చాడు. ఏదో ఉద్యోగం వచ్చిందట. 10,000 జీతం అంట. ఈ ఉద్యోగంలో కనుక జాయిన్ అయితే నేనే బండకేసి గుద్దుకోవాలి నా తల. మీ నాన్న చేసినా చేస్తాడు. అది నువ్వు ఈ సాఫ్ట్వేర్ జాబ్ అది ఏం ట్రై చేయలేదా? ట్రై చేసాం అంకుల్. బీటెక్ ఏం మెకానికల్. బయట ఉండే జాబ్లన్నీ సాఫ్ట్వేర్ జాబ్. అప్పటికి ఈ అవసరమైన కోర్సులన్నీ చేశా. కానీ బయట కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. అయినా ట్రై చేస్తున్నా. నువ్వు వరి కావద్దు. కొంచెం ఈసారి గట్టిగా ట్రై చేయి, అదే వస్తుంది. మీ వాడికి మంచి జాబ్ వస్తుందిరా ప్రసాద్. చూస్తూ ఉండు, వాడు నీ పేరు నిలబెడతాడు. ఏరా వస్తుందంటావా? వస్తుంది లేరా, నువ్వు మరీను. చెల్లెమ్మా ఇంకో దోశ పట్రా. అంతా ఓకేనే. ఆల్మోస్ట్ వచ్చేసింది అనుకున్నా. టెక్నికల్ రౌండ్లో పోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఈవినింగ్ దాకా కూర్చోబెట్టేసరికి ఆల్మోస్ట్ జాబ్ వచ్చేసింది అనుకున్నా. వచ్చిద్దే, నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను ఏదో ఒకటి చేస్తా కదా. ఈ జాబ్ కూడా తట్టుకోలేకపోతున్నారా. అంత బాధపడే బదులు వేరే జాబ్ అయినా చేయొచ్చు కదా. అరే లక్షలు కట్టి బీటెక్ చదివి ఇప్పుడు ఈ చిన్న చిన్న జాబ్లు ఎలా చేయమంటావు చెప్పు. నువ్వు చెప్పు. వేరే జాబులు చేయనంటావు. సమస్య లేదు. అరే ఆ కార్ ఎంత ఉంటుందిరా? 70 లక్షలు ఉంటుంది. లైఫ్ అంటే అదిరా, కాస్ట్లీ కారు, దానికో డ్రైవరు, రోడ్డు మీద వెళ్తుంటే అందరి కళ్ళు దాని మీద. ఏదో రోజు అలాంటి కారు కొంటారా? ఎలాగుంటావురా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా.
అరే జస్ట్ అనుకుంటున్నారా? అనుకోవడంలో తప్పలేదుగా. అనుకోవటం కూడా తప్ప. అనుకో, అనుకోవడం తప్పేముంది? ఏంట్రా పొద్దునుంచి ఏమైపోయావు? రేపు ఇంటర్వ్యూ ఉందన్న, ప్రిపేర్ అవుతున్నా. ఏం ఇంటర్వ్యూరా? కాగ్నిజెంట్. అవునా? ఓపెనింగ్స్ ఎప్పుడు పడ్డాయి? లాస్ట్ వీకే. అన్నయ్య, కొన్ని క్వశ్చన్స్ అడుగుతావా? మాక్ ఇంటర్వ్యూ లాగా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. My name is Deepak Kumar and I'm a hardworking engineering graduate of computer science background with a CGPA of 6.2. Other than this degree, I have completed various other courses like Java, SQL, .NET. Why should we hire you? Over the years, I have acquired the relevant skills and experience that I will bring along with myself to this organization. I have effortlessly worked on my communication skills and team abilities. తమ్ముడు, మరీ బట్టి కొట్టినట్లేదు. ఏదోట్లే అన్నా, వాళ్ళ ముందర కాన్ఫిడెంట్గా ఎలాగో అలా వాగాలి కదా. అరే, ఒక టెక్నికల్ క్వశ్చన్ అడిగిరా. What is polymorphism? టీచర్స్ అన్నా, మళ్ళీ లోపలికి వెళ్తే ఇట్టా. మరీ ఒక క్వశ్చన్కి ఇలా అయిపోయాడేంట్రా? My name is Pranay. I'm a hard-working engineering graduate with a CGPA of 6.1. I did my engineering. Apart from my engineering, I did other courses like .NET, Java. ఏరా ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యావా? ఎక్కడ అప్లై చేయరా? ఏంటి అప్లై చేయలేదా? చెప్పాను కదా అప్లై చేయమని. బా ఓపెనింగ్స్ ఇప్పుడు పడ్డాయి, చూసుకోలేదే. ఈ రెక్లెస్నెస్ ఏంటో అసలు నాకు పిచ్చి లేస్తుంది. ఇప్పుడు ఏంటి పెద్ద సీన్ చేయకు. చేస్తానరా, చెయ్యాలి. అసలు మా ఇంట్లో నా మీద ఎంత ప్రెషర్ ఉందో తెలుసా నీకు? తెలీదు. ఇలా అయితే కష్టం రా, చాలా కష్టం. ఇప్పుడేంటి జాబ్ లేకపోతే నన్ను వదిలేస్తావా? Inheritance in Java is a mechanism in which one object acquires all the properties and behaviors of a parent object. It is an important part of OOPs. What is OOP? OOP stands for Object Oriented Programming. Procedural programming is about writing procedure. What is OOP? OOP stands for Object Oriented Programming. Inheritance
అన్నయ్య కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్స్ అన్నయ్య. అదే యా డెఫినెట్గా ముంబైలో పడింది పోస్టింగ్. ఒక 1 వీక్లో జాయిన్ అవ్వాలి. జాబ్ వచ్చినప్పటి నుండి యా మనిషి మనిషిలా లేడు. డెఫినెట్లీ. ఏదైనా జరిగితే వచ్చి మనకు భలే ఉంటాయిలే. చూసావా 1 వీక్లో జాయిన్ అడినాడక్క వాడి నవ్వులు. అంటే డెఫినెట్గా అట్లా ఏం లేదు. తప్పకుండా తప్పకుండా. రే తమ్ముడు, పార్టీ నీదిరా. అన్న 5 minutesలో వస్తా అన్న. ఆడు రాడు. అరే అది నాకన్నా 2 ఏళ్ళు చిన్నోడ్రా, జూనియర్ బచ్చగాడు. ఆడికి జాబ్ వచ్చేసిందిరా. నాకెందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదురా. నీకు రాదురా. ఏ నువ్వేం చెయ్యవు. సొల్లు చెప్పమంటే చెప్తావు. ఏదో కష్టపడుతున్నాను బిల్డప్ తప్ప నువ్వేం చెయ్యవు. అయినా నువ్వు చదివిన చదువుకి ఐటీ జాబ్ ఎలా వస్తుంది అనుకున్నావురా? మనుషులు 2 రకాలు, చెప్పే రకం, చేసే రకం. నువ్వు చేసే రకం కాదు. ఒక్క పని చేయడు కానీ బెంజ్ కావాలంట బొంగుగాడికి. ఎరా దోలు తీరిందా? అడక్క కాడిని అడగాల నీ జాబ్ గురించి. ఇప్పుడు అడిగి తెలిసింది, రేపొద్దున అందరికీ తెలిసిద్దిగా. ఇదిగో నువ్వు ఇలానే ఏం చేయకుండా ఉన్నావు అనుకో, అందరు ఇలానే అంటారు వీడికి ఏం చేత కాదు అని. అప్పుడేం చేస్తా? ఏరా వస్తుందంటావా? 3 లక్షలు పెడితే ఉద్యోగం నిజంగా వచ్చేస్తుందంటావా? అవును నాన్న, చాలామంది ఇలానే తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జాబ్ వస్తుందో తెలియదు. చాలా హ్యాపీగా ఉందిరా, నీకు జాబ్ వచ్చేసింది. ఏంటి ఇంకా అలా చిరాగ్గా ఉన్నావు? నా మీద కోపం పోలేదా?
నాకు తెలుసు నీకు వస్తుందని. ఇప్పుడు మా ఇంట్లో మాట్లాడొచ్చు. కొన్ని రోజులు ఆగను. ఈ జాబ్ ఏం పర్మనెంట్ కాదు, ప్రొబేషన్ పీరియడే. అయితే ఏంటి, జాబ్ వచ్చింది కదా, పర్మనెంట్ కూడా అయిపోతుందిలే. అయినా నీకు తెలీదు నేను ఎంత వరి అయ్యాను. మనుషులు రెండు రకాలు, చెప్పే రకం చేసే రకం. నువ్వు చేసే రకం కాదు. యూ వోంట్ బిలీవ్ మీ, నాకు అప్పుడప్పుడు సెకండ్ థాట్స్ వచ్చేవి. ఇప్పుడు నాకు ఏం భయం లేదు, నాకు ఏం ప్రాబ్లం ఉండదు. రే అవునరా, నాకేం చేత కాదు, జాబ్ తెచ్చుకోవడం తెలీదు, రాదు. ఏడోకు, మీ నాన్న దగ్గర డబ్బులు ఉంటే చూడు, అమీర్పేటలో జాబ్లు ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు. రేపెళ్ళా ఉన్న కళ్ళు, నువ్వు ఆ జాబ్ కూడా చేయలేవు. స్నేహ, బయట ఏం చేస్తున్నావు అమ్మా? లోపలికి వెళ్ళు. అది కాదు, మనం మాట్లాడుకున్నప్పుడు నిన్న వస్తామని చెప్పారు కదా వాళ్ళు. సరే, రేపు రమ్మని చెప్పు. ఇవాళ మనకు కుదరదు, రేపు రమ్మని చెప్పు. మిగతా విషయాలన్నీ అక్కడే చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. ఏముంది దాంట్లో, పెద్ద ఇబ్బంది లేదబ్బా. రేపు మాట్లాడుకుందాం అని చెప్పా కదా. అదే ఓకే, ఫైనాన్షియల్ విషయాలు అన్నీ మాట్లాడేసుకుందాం. రేపు వచ్చినప్పుడు మాట్లాడదాం.